అర్పించి యుద్ధం చేస్తూ ఉన్నారు. గతసారి 18 నెలలు వాళ్ళు ఉద్యోగం చేసినప్పుడు 742 మంది రైతుల చనిపోయారు, అమరవీరులు అయిపోయారు. వాళ్ళందరికీ జోహార్ కామ్రేడ్స్. ఇవాళ 2 విషయాలు నేను మీ దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాను. మొట్టమొదటిది, కనీస మద్దతు ధర ఎందుకు ఉండాలి? కనీస వేతనం 30,000 రూపాయలు ఉండాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని కార్మిక సంఘాల తరఫున. మరి ఇవాళ కర్షకులు కనీస మద్దతు ధర ఇవ్వని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు, యుద్ధం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగేది ఏంటి? స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు అమలు చేయమని అడుగుతున్నారు. నువ్వు స్వామినాథన్కి మొన్న భారత రత్న ఇచ్చినావు, మరి స్వామినాథన్ ఇచ్చిన రికమెండేషన్ నువ్వు ఎందుకు అమలు చేయడం లేదు? అని మోదీని ప్రశ్నిస్తున్నాం మనం. అందుకే స్వామినాథన్ కూతురు డాక్టర్ మధుర స్వామినాథన్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అని. ఇవాళ స్వామినాథన్ కూతురు ప్రశ్నిస్తాను మోదీ ప్రభుత్వానికి. ఏమైనా సిగ్గు శరం ఏమైనా ఉంటే మోదీకి ఇమ్మీడియట్ గా విత్డ్రా చేసి ఆ ఎంఎస్సీని అగ్రీ చేయాలి, వాళ్ళు ఒప్పియాలి. అయితే స్వామి దానికి ఎవరు జీతం ఇయ్యరు, అది అన్పేడ్ ఫార్మ్ లేబర్. తర్వాత పనిముట్లు కావాలి, క్రిమినాశక మందులు కావాలి. ఆయన ఏం చేసి ఒక ఫార్ములా ఇచ్చిండు, A2 + FM + C2 అని అడిగింది. ఏంటంటే కనీసం మద్దతు ధరలో అడిగే డిమాండ్ 100% కరెక్ట్. వాళ్ళు అదే అడుగుతున్నారు వాళ్ళు. మరి నువ్వు స్వామినాథన్ రిపోర్ట్, స్వామినాథన్కి భారతరత్న ఇస్తే మరి నిజమైన ఇవ్వాలి. భారతరత్నకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే మనం కూడా పోరాటం చేసి మనం ఏ రకంగా ఎదమని ప్రతిజ్ఞ తీసుకోవాలి కాంగ్రెస్. రెండో విషయము పెన్షన్ గురించి. ఇవాళ కర్షకులు పెన్షన్ అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు కర్షకులు పెన్షన్? ఈ దేశం లోపల 12 కోట్ల నుంచి 15 కోట్ల మంది 1 హెక్టేర్ లోపలే ఉందా వాళ్ళు. 1 హెక్టేర్ నుంచి 1.5 హెక్టేర్ వరకు ఉన్నారు. అంటే మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ 80% వీళ్ళు. వాళ్ళు ఏమడుగుతున్నారు? నువ్వు నాకు మద్దతు ధర ఇవ్వడం లేదు. అందులో 55% రైతు కూలీలు. ఏ రకమైన భూమి లేదు వాళ్ళకి. ఇలా మోదీ ఇచ్చే ఆ సంవత్సరానికి ఇచ్చే 6,000 రూపాయలు రైతు కూలీలకు రాదు. కాబట్టి వాళ్ళు ఒక సమయం వచ్చిన తర్వాత 60 70 వచ్చిన తర్వాత ఎట్లా బతకాలి వాళ్ళు? కాబట్టి ఇవాళ వాళ్ళు పెన్షన్ అడుగుతూ ఉన్నారు. రైతులు అడిగే పెన్షను, ఇవాళ కార్మికులు అడిగే పెన్షన్ ఒకసారి ఆలోచించండి మీరు. ఇవాళ మనకు వచ్చే ఈపీఎస్ పెన్షన్ కింద కొంతమందికి 1000 రూపాయలు కూడా రాదు, కొంతమందికి 2000 వస్తాయి. మరి ఇందాక ఒక కాంప్లైంట్ చెప్పాడు, మరి 5 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేకి 5 సంవత్సరాలు ఎంపీకి మరి వాళ్ళందరూ పెన్షన్ గురించి అడుగుతూ ఉన్నారు. కాంప్లైంట్స్ లాస్ట్గా నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇవాళ వాట్సాప్ యూనివర్సిటీల గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. రోజు పెద్దన లేగానే ఆ హిందూ ముస్లిం మీద, మొఘల్స్ మీద, అందరి మీద ఏదో ఒక రకమైన మహాత్మా గాంధీ, నెహ్రూ అన్ని నాయకుల మీద రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ వాట్సాప్ యూనివర్సిటీలతోని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇవాళ నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదే రకంగా మన రాహుల్ గాంధీ గారు మొన్న అనౌన్స్ చేశారు, ఏమని? మేమే అధికారంలోకి వస్తే. అదే రకంగా మిగతా అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా మన పార్టీలకి మనం ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఉంది వాళ్ళ. అదే రకంగా లాస్ట్గా కామ్రేడ్స్, ఇప్పుడు చరిత్రలో వాస్తవాలను ఎవరు మార్చలేడు, వాస్తవాలకు ఉన్న నేపథ్యాన్ని మార్చగలుగుతారు. ఇవాళ రోజు పొద్దున్నే కానీ హిందూ ముస్లిం నడుస్తుంది. శివాజీ మహారాజ్ యొక్క సైన్యాధిపతి సిద్ది హిలాల్, ఆయన దగ్గర సేనాధిపతులు ఎవరు? ఇబ్రాహీం ఖాన్, షాదాం ఖాన్. అదే రకంగా రాణా ప్రతాప్ సింగ్ యొక్క సేనాధిపతి ఎవరు? హకీం ఖాన్ సూర్. దయచేసి ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని రకాల ప్రజలు, అన్ని జాతులను కలిసిమెలిసి ఉంటారు. ఈ యొక్క ఐక్యత కోసం ఇవాళ మనం యుద్ధం చేస్తూ ఉన్నాము. మన డిమాండ్లే కాకుండా ఈ దేశం యొక్క సంస్కృతిని, దేశ ఐక్యతని చీడ పీడ పోవాలని కోరుకుంటూ కుల మత విద్వేషాలను రెచ్చగొట్టి పాలన కొనసాగిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం కూలిపోవాలని కోరుతూ జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో ఇప్పుడు మనల్ని ఉద్దేశించి IFTU రాష్ట్ర ప్రధాన అధికారంలో ఉన్నాడు. ఇప్పటిదాకా ఉన్నాడు. 2016 నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి పర్మనెంట్ వర్కర్ 50,000కు చేస్తాడు అదే పని, కాంట్రాక్ట్ వర్కర్ అదే పని 10,000కు 15,000కు చేయడం
కాస్తున్నాడా దేశ ప్రధాని? సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు గౌరవించడం లేదు మీరు? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేశంలో లక్షలాది మంది జీవించాలంటే ఎంత వేతనం కావాలి? ఆ గ్రేడ్ సూత్రం ప్రకారం తగిన వేతనాలు ఇవ్వాలి. తగిన వేతనాలు ఇవ్వాలన్నది డిమాండ్. కనీస పెన్షన్ ఎంత అడుగుతున్నాం? కనీస పెన్షన్ 5 ఏళ్ల కోసాలిపోయే ఎమ్మెల్యేకు 50,000 పెన్షన్ ఇస్తాం. 2 సార్లు గెలిస్తే 60,000, 3 సార్లు గెలిస్తే 70,000 నెల పెన్షన్ ఇవ్వగలుగుతున్నాం. అంటే ఒక 5 ఏళ్ల కోసాలిపోయే ఎమ్మెల్యేకు 50 నుంచి 70,000 పెన్షన్. 60 ఏళ్ల వరకు 59 ఏళ్ల వరకు కష్టం చేసే శ్రమజీవులకు ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు? అని చెప్పేసి నాడు కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టి కార్మిక వర్గం ప్రజలు బీజేపీ చేతిలో అధికారాన్ని పెట్టారు. ప్రైవేటీకరణ, ఈరోజు ప్రైవేటీకరణ వద్దు, దేశభక్తి అనే పేరు చెప్పిన మోదీ ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో లాభ నష్టాలతో సంబంధం లేకుండా అనేక పరిశ్రమలు నడిపి ఈ భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుము. రాష్ట్ర ప్రభుత్వ స్కీములు కానీ దాంట్లో స్కీమ్ వర్కర్లు అనే పేరుతోటి అటు అంగన్వాడీలను కానీ ఆశాను కానీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇలా తీసుకొచ్చి వాళ్ళందరి చేత వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రైవేటు పరిశ్రమల్ని ఇలా లక్షలాది మంది ఉద్యోగులు నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. 8 గంటల పని విధానం ఉండేది, దాన్ని రద్దు చేసి 12 గంటలకు పనిచేస్తే 400 నుంచి 600 మందికి పైసలకు కాంట్రాక్ట్ లేబర్ కార్మికులు పనిచేసి ఇలా వేతన ఒప్పందాలు జరగని పరిస్థితి. వేజ్ నెగోషియేషన్చుకున్న వాటిని రద్దు చేసి ఇలా ప్రత్యేకంగా ఇలా 4 కోట్ల పేరు ఇలా మనం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంది. అందుకోసం మీ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్ని కార్మిక సంఘాలు కలిసినాయి. ఈ టెంట్ కింద చూడండి,